వెళ్దాం సార్. వైడ్ రూట్ సార్. ఆఫ్థాల్మాలజీ థియేటర్ అన్ని సపరేట్గా చేసాం సార్. కొద్దిగా సార్ శ్రీనివాస్ సార్ ఇటు వచ్చేయండి. శ్రీనివాస్ సార్ ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఒంగోలులో ఉపాస్ హాస్పిటల్లో గత 3 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు పూర్తిగా పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయీస్ హెల్త్ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయిలో వారి సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఇప్పుడున్న 50 బెడ్లకు అదనంగా కొత్తగా ఇంకొక 50 బెడ్స్ని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఓల్డ్ రాజమ్మ హాస్పిటల్లో కంప్లీట్ క్యాత్ ల్యాబ్ మరియు ఆధునిక సౌకర్యాలు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పేదల సేవ కోసం ఈ బ్లాక్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఇక్కడ కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, అదేవిధంగా పీడియాట్రిక్, సర్జరీ, గైనిక్, ఆర్థోపెడిక్స్ ఇలాగా మొత్తం ఒక 15 రకాల ప్రత్యేకమైనటువంటి విభాగాల ద్వారా సేవలు అందించడానికి మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తున్నాం. వారిలో కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని ముందుకు రావటం, వీరు మరింతగా వృద్ధి చెందాలని, తర్వాత వీరి ఆలోచన కూడా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకొని మరింత ఎక్కువ మందికి సేవలు అందించాలనేది వారి ఆలోచన. పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమీడియట్గా ఈ హెల్త్ సర్వీసెస్ ఎన్టీఆర్ వైద్య సేవ, అదేవిధంగా భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో, భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకి 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ తీసుకొని వస్తూ ఆ పైన వైద్యం అయ్యేటువంటి పేదలకి వైట్ కార్డ్ హోల్డర్స్కి మాత్రం 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా సేవలు అందించాలనేటువంటి సంకల్పంతో త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం ఈ సేవల్ని. వారందరికీ కూడా ఈ హాస్పిటల్లో అవకాశాలు ఉంటాయి. ఇన్సూరెన్స్ వీరు కూడా ముందు చూపుగానే ఈ హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా దీనికి ఎక్స్టెండ్ చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు అందించడంలో ఇంకొక మైలురాయి దాటింది. ఉపాస్ హార్ట్ కేర్కి మనం ఎన్టీఆర్ వైద్య సేవలు మన మినిస్టర్ గారు ద్వారా మనం అందుబాటులోకి తీసుకొస్తున్నామండి. సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మినిస్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. అండ్ ఈ సందర్భంగా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం 100 బెడ్స్ అందుబాటులోకి తీసుకురానుంది. దీనిలో ఎన్టీఆర్ వైద్య సేవలో మొత్తం 13 విభాగాల్లో ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో అన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఎంతోమంది కార్డియాక్ ఎమర్జెన్సీస్ వచ్చిన పేషెంట్స్కి మేము స్టెబిలైజ్ చేసి, థ్రాంబలైజ్ చేసి, స్టంట్ వేసే ప్రొసీజర్స్ గత 3 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఈరోజు నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో వీటిని మనం చేర్చడం ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఇంకా అందుబాటులోకి వైద్య సేవలు ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన మినిస్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, అలాగే ఇంకా సత్య గారికి, వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మొత్తం కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా ఫ్యూచర్లో స్టార్ట్ చేయాలని మాకు ఆలోచన.
దీనికి సంబంధించిన తొలి అడుగుగా దీన్ని భావిస్తున్నాము. సో అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన మీడియా ప్రతినిధులకి మరియు స్నేహితులకి, బంధుమిత్రులందరికీ మాకు తోడ్పడిన, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ మాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన ఒంగోలులో ఉపాసన హాస్పిటల్ వాళ్ళు ఇంకో బ్రాంచ్ని మళ్ళీ ఈరోజు కొత్తది ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు అంచెలంచెలుగా మన ఒంగోలులో మంచి పేరు తెచ్చుకొని హాస్పిటల్ వాళ్ళందరూ ఒక టీం, చాలా మంచి టీం, డాక్టర్స్ అందరూ ఎంతో కష్టపడి వాళ్ళు ఒక ప్యాషన్ తోటి ఎవ్రీ ఇయర్ ఒక బ్రాంచ్ని డెవలప్ చేసుకుంటూ అలాగే అందరూ కష్టపడి బాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకంతా మంచిగా జరగాలని ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు తప్పకుండా భగవంతుడు అందులో ఈరోజు శివరాత్రి పర్వదినాన ఒక మంచి కార్యక్రమం రావడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ టు ద ఉపాసన హాస్పిటల్ టీమ్ అండ్ అందరు డాక్టర్స్ అందరికి కూడా ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.